హలో అండి. నేనైతే డిన్నర్‌లోకి పూరి అండ్ చికెన్ కర్రీ చేశాను. నేను చికెన్ కర్రీ ఏ ప్రాసెస్‌లో చేస్తానో చూపిస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ఒక ఆనియన్ తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే 2 ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా వేసేసి ఫ్రై అయిన తర్వాత చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకున్న 1 కేజీ చికెన్ వేశాను. అలాగే పసుపు, సాల్ట్ వేసి కలిపేసేసి మూత పెట్టేస్తాను. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత వాటర్ వస్తాయి కదా చికెన్‌లో నుంచి, ఇంకిపోయిన తర్వాత కారం వేసేసి కలిపేస్తాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత వాటర్ పోసేసి మనకి పులుసుకి కావాల్సినంత వేసేసుకొని చేసుకుంటే ఇలా చేస్తాను. గరం మసాలా అయిపోయిందని గరం మసాలా కూడా చేస్తున్నానండి. నేనైతే చికెన్ కర్రీని ఈ ప్రాసెస్లో చేస్తాను. థిక్ గ్రేవీతో పూరీలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇదిగోండి ఇట్లా మనకు కావాల్సినంత వాటర్ పోసేసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా అలాగే కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోయిద్ది. డిన్నర్లోకి అయితే నేను చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందని, ఈ వెదర్కి ఇట్లా పూరీ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.